మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ దివాకర్ల వెంకట అవధాని గురించి తెలుసుకుందాం. శ్రీ దివాకర్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో 1951 నుండి 1978 వరకు సుమారు 27 సంవత్సరాలకు పైగా ఉపన్యాసకులుగా, రీడర్గా, ఆచార్యునిగా, తెలుగు శాఖ అధ్యక్షునిగా, ఎమిరిటస్ ప్రొఫెసర్గా పలు బాధ్యతలు నిర్వహించారు. ఈయన కృషి వల్లే ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో, కళాశాలలో పనిచేసే తెలుగు టీచర్లకు ప్రత్యేక స్వల్పకాల శిక్షణా సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించారు. అలాగే 1962లో అవధాని గారి ప్రోత్సాహం వల్ల వరంగల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఒక స్నాతకోత్తర విద్యా సంస్థను స్థాపించి అందులో తెలుగు ఎంఏ కోర్సు ప్రారంభించారు. అలాగే 1967లో ఆంధ్ర సారస్వత పరిషత్ కళాశాలలో, ఆంధ్ర ప్రాచ్య కళాశాల నల్లకుంటలో ఎంఓఎల్ కోర్సు ప్రవేశపెట్టడానికి శ్రీ దివాకర్ల కృషి చేశారు. 1971లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగులో ఎంఫిల్ కోర్సు ప్రారంభించడానికి శ్రీ దివాకర్ల కృషి ఎంతో ఉందని తెలుగు శాఖ అధ్యాపకులంటారు. తెలుగు భాషా బోధనలో, శోధనలో, ఉపన్యాస విన్యాసంలో, వ్యాసరచనలో శ్రీ దివాకర్ల ఎందరికో ఆరాధ్యుడు, నడిచే విజ్ఞాన సర్వస్వంగా, వినయశీలిగా, సముచితత్వాన్నే తప్ప సంకుచితత్వం ఎరుగని సౌజన్యమూర్తిగా, ఆదర్శ ఆచార్యునిగా సమకాలీన సాహితీవేత్తల ప్రశంసలు శ్రీ దివాకర్ల అందుకున్నారు. శ్రీ దివాకర్ల వెంకటావధాని గారిది గొప్ప పండిత వంశం. ఆసు కవితా ప్రదర్శనలతో ఆంధ్ర సాహితీ జగత్తుని ఆయన ఉర్రుతలూగించి ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో విశిష్ట స్థానం పొందిన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి అవధాని గారికి స్వయానా పినతండ్రి. తండ్రి సుందరరామయ్య, తల్లి వెంకమాంబ. శ్రీ సుందరరామయ్య గారు గొప్ప సంస్కృత కోవిదులు కావడంతో చిన్నతనంలోనే తన తొలి గురువు తన తండ్రి అని సగర్వంగా చెప్పేవారు శ్రీ దివాకర్ల. పశ్చిమ గోదావరి జిల్లా ఆకుతీగపాడు అనే చిన్న గ్రామం 1912 జూన్ 23న గురుపూర్ణిమ పండగ నాడు శ్రీ దివాకర్ల వెంకటావధాని జన్మించారు. చిన్నతనం నుండే తన పినతండ్రి తిరుపతి శాస్త్రి గారి మాదిరి గొప్ప ధారణాశక్తి కలిగి ఉండటంతో పద్యపట్నంలో పలువురి ప్రశంసలు శ్రీ దివాకర్ల అందుకున్నారు. అయితే శ్రీ దివాకర్ల 7 సంవత్సరాల వయసులో ఉండగానే శ్రీ తిరుపతి శాస్త్రి దివంగతులైనారు. ప్రాథమిక విద్య పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎండగండి, ఉండి గ్రామాల్లో జరిగింది. శ్రీ దివాకర్ల 10వ తరగతి చదువుతున్న రోజుల్లో పాఠశాల హెడ్ మాస్టర్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సభలో పంచరత్న పద్యాలు పఠించి సభలో వారందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల రోజుల నుండే భారతి లాంటి పలు సాహితీ పత్రికలకు తన రచనలు ఆయన పంపుతూ ఉండేవారు. చదువుల తల్లి చల్లగా చూసినా కళాశాల చదువులు చదవాలంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సుతారమా అనుకూలించలేదని ఆయన అనేవారు. మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు విజయనగరం మహారాజా కళాశాలలో స్కాలర్షిప్, ఉచిత భోజనం లభిస్తుందని విజయనగరం వెడితే అక్కడ అనుకున్నట్టు ఉచిత భోజనం వసతులు దొరక్క నిరుత్సాహంతో శ్రీ దివాకర్ల తిరిగి స్వగ్రామం చేరారు. అయితే ఆ పిదప బందర్లోని హిందూ కళాశాల అధ్యక్షులు తిరుపతి వెంకట కవుల శిష్యులైన శ్రీ వారణాసి శ్రీనివాసరావు గారి సహాయంతో బందర్ హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరారు. ఈ సమయంలోనే ప్రముఖ కవి పండితులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తన ఇంటిలోనే వసతిని ఏర్పాటు చేసి ఆయన తన సన్నిహితులతో చెప్పి వారాలు చేసుకుంటూ చదువుకునే ఏర్పాటు చేశారు. శ్రీ విశ్వనాథ ఏకవీర నవల డిక్టేట్ చేస్తుంటే శ్రీ దివాకర్ల రాసిపెట్టారు. శ్రీ విశ్వనాథ 16 రూపాయలు శ్రీ దివాకర్లకు పారితోషికంగా అందజేశారని ఆయన అన్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి సలహా సహకారాలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు BA హానర్స్ చదవడానికి విశాఖపట్నం వెళ్లారు. ఆ రోజుల్లో శ్రీరంగం శ్రీనివాసరావు అంటే శ్రీశ్రీ మొదటి సంవత్సరం BA హానర్స్ చేస్తున్నారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, ప్రో వైస్ ఛాన్సలర్గా శ్రీ విక్రమదేవవర్మ ఉన్నారు. BA హానర్స్లో ప్రప్రథమంగా పాస్ అయిన వారందరికీ డాక్టర్ సర్వేపల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్ ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించారు. కానీ దివాకర్లకు మాత్రం ఆ అవకాశం కలగలేదు. అయితే డాక్టర్ సర్వేపల్లి పండితులు శ్రీ దివాకర్లకు స్థానిక కళాశాలలో తెలుగు పండిట్ ఉద్యోగం ఇప్పిస్తే 1934 జూలై 1వ తేదీ నుండి ఆ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యాపకులుగా అవకాశం 1951 ఆగస్టు 1వ తేదీన లభించింది. ప్రముఖ కవి పండితులు ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి, ఆచార్య శ్రీమతి యశోధారెడ్డి, ఆచార్య కులశేఖర్ లాంటి వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీ దివాకర్ల వద్ద శిష్యర్కం చేశారు. పాఠ్యపుస్తకం చూడకుండా పాఠం చెప్పడం, విద్యార్థుల పట్ల పుత్రవాత్సల్యం చూపటం, చక్కని పాండిత్యం, నిండైన వ్యక్తిత్వం, సందర్భోచిత చలోక్తి, చమత్కార ప్రస్తావనలతో బోధనా విషయంగా ఒక నూతన వరవడి దిద్దిన అధ్యాపకునిగా శ్రీ దివాకర్ల తన శిష్యులందరి చేత కీర్తింపబడ్డారు. శ్రీ దివాకర్ల గారి సాహితీ సేవకు గుర్తింపుగా లభించిన గౌరవ పురస్కారాలు, సన్మానాలు, బిరుదులు అనేకం. విశాఖపట్నంలోని భారతీయ మహాసభల సందర్భంగా 1938లో అవధాని గారిని కవిభూషణ బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. 1977 ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
1967-68లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవధాని సాహితీ సోపానములు విమర్శనా గ్రంథానికి బహుమతి అందజేసింది. తెలుగునాట ఉన్న సాహితీ సంస్థలన్నిటితోనూ సంబంధం ఉన్న శ్రీ దివాకర్లను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్గా, జ్ఞానపీఠం ఆంధ్రప్రదేశ్ సలహా సంఘ అధ్యక్షునిగా, తెలుగు అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యునిగా ఇలా పలు సంస్థల అభివృద్ధికి ఇతోధిక సేవలు ఆయన అందజేశారు. ఒక పుస్తకాన్ని గాని కావ్యాన్ని గాని ఒక్కసారి తిరిగేస్తే అందులో పద్యాలన్నింటినీ అనూహ్యంగా, అనర్గళంగా తిరిగి చెప్పగల అద్భుత ధారణాశక్తి దివాకర్ల వారి సొంతం. ఆయనది ఫోటోగ్రఫిక్ మెమొరీ అని ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు కొనియాడతారు. పరిపూర్ణ అధ్యాపకునిగా, ఉపన్యాసకునిగా ప్రాచీన కవుల కావ్యాల్లో మాధుర్యాన్ని, కవుల నైపుణ్యాన్ని తన రచనలో, ఉపన్యాసాలతో తెలుగువారందరికీ పంచిపెట్టిన సౌమ్యమూర్తి శ్రీ దివాకర్ల వెంకటావధాని తన తుదిక్షణం వరకు ఆంధ్ర వాంగ్మయ వికాసానికి కృషి చేశారు. ముంబైలోని భారతీయ విద్యాభవన్లో ఏర్పాటు చేసిన ఒక సాహితీ సదస్సుకు హాజరైన శ్రీ దివాకర్ల 1986 అక్టోబర్ 21వ తేదీన అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్వల్ప అస్వస్థతతో ముంబైలోని స్థానిక ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స అనంతరం శాశ్వతంగా కన్నుమూశారు. అయితే దివాకర్ల వారి రచనలు రాజసందర్శనము, మధువనము, కవి పరాజయము, త్రిశంతి అదే ఖండకావ్యం, శ్రీ శివభక్త విజయము వంటి పలు రచనలు తెలుగు సాహితీ అభిమానుల మదిలో ఎప్పుడూ నిలుస్తాయి.